వచ్చేయండి ఇవాళ గోంగూర పులిహోర రెసిపీ చూసేద్దాం. ముందుగా బెల్లం, మెంతులు, ఇంగువ, చింతపండు, సాల్ట్, మిరపకాయలు, పల్లీలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, నువ్వులు, 1 కప్పు నూనె, అలానే 3 కట్టల గోంగూర, అలానే 2 పచ్చిమిరపకాయలు, 2 పావుల బియ్యం తీసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ధనియాలు వేసుకుంటున్నానండి. ధనియాలు బాగా వేయించుకొని ఫ్రెష్గా ధనియం పొడి దంచుకుంటున్నాను. ఆ తర్వాత ధనియం పొడి చేసేసుకున్నాక నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు ఎక్కువసేపు వేగితే మాడిపోతాయి కదా, అందుకని లో ఫ్లేమ్లో తక్కువసేపు వేయించాలి. నువ్వులు కూడా పొడి చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత మెంతి పొడి కోసం ఇంగువ, మెంతులు, మిరపకాయలు వేసుకుంటున్నాను. ఇవి బాగా వేయిస్తున్నాను. ఇవి బాగా వేగిపోయాక చల్లారిన తర్వాత ఇవి కూడా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఆల్రెడీ మెంతి పొడి ఉంటే మీరు ఆ మెంతి పొడి కూడా వాడేసుకోవచ్చు. ఈ తర్వాత కొంచెం బాలీలో ఆయిల్ వేసుకుంటున్నాను. బాలీలో ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకుంటున్నానండి. పల్లీలు కూడా వేయించుకొని పక్కకు తీసుకుంటున్నాను. అవి బాగా మెత్తబడకుండా ఉంటాయి కదా, క్రిస్పీగా ఉంటాయని పక్కకు పెట్టేసుకున్నాను. కొంచెం బాగా వేయించుకొని పల్లీలు బాగా వేగిపోయాక పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి, గోంగూర వేసేసుకోవాలి. గోంగూర బాగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది బాగా వేగుతున్న కొద్దీ. మనకి ఒక 5-10 నిమిషాలు టైం పడుతుంది. 5-10 నిమిషాలు టైం పట్టేసరికి గోంగూర బాగా కలర్ చేంజ్ అయ్యి బాగా పేస్ట్గా అవుతుంది. ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మీ కారంకి సరిపడా మీరు వేసుకోండి. అలానే చింతపండు కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా ఇక్కడే పేస్ట్లోనే వేసేసుకుంటున్నామండి మనం మొత్తం. ఇవన్నీ బాగా వేగేలోపు నేను అన్నం కూడా ఇంకో పక్క పెట్టేసుకున్నాను. అన్నం ముద్దైపోకుండా పొడి పొడిగా ఉండేలా చూసుకోండి. వాటర్ అది సరి చేసుకోండి. ఈలోపు పేస్ట్లో కొంచెం బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసుకుంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా ఎన్హాన్స్ అవుతాయండి. అన్ని ఫ్లేవర్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ పేస్ట్ అనేది చల్లారి పెట్టేసుకున్నాక మిక్సీ చేసేసుకోవడమే. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్లో శనగపప్పు కొంచెం, మినప్పప్పు కొంచెం, అలానే ఎండుమిరపకాయలు కొన్ని వేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొన్ని ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కూడా వేసాక ఈ పోపు అంతా బాగా వేగిపోయాక కొంచెం ఇంగు వేసుకుంటున్నాను. అలానే ఆ తర్వాత కడిగిన కరివేపాకు వేసుకుంటున్నాను. పోపు బాగా వేయించుకోవాలండి. పోపులోనే అంతా ఉంటుంది కదా. పోపు బాగా వేగిపోయాక లాస్ట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు ముందైతే వేసుకోకూడదండి, మాడిపోతుంది కదా. పసుపు లాస్ట్లో పోపు అంతా బాగా వేగిపోవాలి. వేగిపోయాక వేసుకుంటే బాగుంటుంది. పోపు అంతా చల్లారిపోయాక కొంచెం అన్నం వేసుకుంటున్నాము. ఇందాక మనం వండి పెట్టుకున్నాం కదా, ఆ అన్నం, అలానే మనం చేసుకున్న ధనియా పొడి, మెంతి పొడి, నువ్వుల పొడి, ఈ 3 పొడులు వేసుకుంటున్నాం. అలానే ఇందాక మనకి మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. అలానే వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసినాను. ఇవన్నీ కొంచెం బాగా కలిపి పైన మనం చేసుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. గోంగూర ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి పులుపు అంత బాగా పడుతుంది. మనకి పులుపుకి సరిపడా మనం అంత గోంగూర వాడుకోవాలి. మేమైతే ఇక్కడ 3 కట్టల గోంగూర వాడుకున్నాము. ఇదైతే ఈజీగా ఒక 6గురికి సరిపోతుందండి. మీరు కూడా ట్రై చేసి మాకు షేర్ చేయండి. బాయ్.